మహిళలు ఈ వీడియో మీకోసమే. ఎవరైతే మెంటల్గా లోగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని అనుకుంటున్నారో, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా కూడా మీరు అలాగే బాధపడుతూ సైలెంట్గా ఉంటున్నారా? అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. నా బుక్లో ఈ నోట్స్ కూడా ఫుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టాపిక్ నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అప్పుడు నా పెన్కి ఫుల్ స్టాప్ చేయాలని కూడా అనిపించలేదు. సో ఇంకెందుకు ఆలస్యం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ సుమతి, వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సో సోది లేకుండా, ల్యాగ్ లేకుండా మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నాము. సో ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఆలోచించేలాగా చేస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి మీ స్ట్రెంగ్త్ ఏంటో ఆలోచించండి. మీ స్ట్రెంగ్త్ మీలో ఉన్న భయాలన్నిటినీ తొలగిస్తుంది. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, ఇండిపెండెంట్గా ఉండడం మన అవసరమే కాదు, అది మన ఐడెంటిటీ కూడా. సో చాలా సిచ్యువేషన్స్ మనల్ని ఇండిపెండెంట్గా ఉండకుండా మన చేతుల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. అయినా మిమ్మల్ని మీరు ధైర్యాన్ని కోల్పోకుండా చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఇంట్లో ఉండి అయినా సరే ఏదో ఒక పని చేయడానికి ట్రై చేయండి. ఇది మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో పని చేసేది, మీ పిల్లల్ని చూసుకొని ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేయరు. అదన్నీ ఏమి, మీరు ఏదైతే మీలో ఉన్న స్పెషాలిటీని బయటపెట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది మీ ఐడెంటిటీని గుర్తిస్తుంది. ప్లీజ్ ఆలోచించండి. ఇంకా కొన్ని సిచ్యువేషన్, మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టాక మనము వాళ్ళని చూసుకోవడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయి మీ గురించి మీరు ఆలోచించుకోవడం అవన్నీ తగ్గిపోతుంది. కానీ అవన్నీ మీ చేతుల్ని ఎంత కట్టిపడేసినా మిమ్మల్ని మీ గురించి మాత్రమే మీరు మాత్రమే మీ గురించి ఆలోచించగలుగుతారు, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు మిమ్మల్ని ఎంత ఐడెంటిటీ, మీలో ఉన్నంత స్ట్రెంగ్త్ని మీరు బయటికి తీస్తే అంత ఐడెంటిటీ మీకు ఉంటుంది. సో ఆలోచించండి. కిడ్స్ని చూసుకోవాలని చాలామంది ఇంట్లోనే ఉండిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. ఒంటరితనం, మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఏదో చేయాలని ఉంటుంది, కానీ ఎవరము ఏది చేయలేక సైలెంట్గా ఉంటాము. చూడండి, నాకు కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను జాబ్ మానేసి ఇంట్లోనే ఉండడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చేయడమే అలాగే ఉంటుంది. కానీ మా చిన్న పాప పుట్టిన తర్వాత నేను అందరూ డిజైన్స్ పెడతారు కదా, బిందీ డిజైన్స్, నేను అలాగే బిందీ డిజైన్స్ పెట్టి ఎవరికైనా చూస్తే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కదా అనేసి వీడియో పోస్ట్ చేసేదాన్ని. నేను చాలామంది అన్నారు, ఇలా చిన్నపిల్లలకి వీడియో తీయడం ఏంటి, చిన్నపిల్లలకి పడుకున్నప్పుడు బిందీ డిజైన్ పెట్టి వీడియో పోస్ట్ చేయడం వల్ల చిన్నపిల్లలకి దిష్టి తగులుతుంది, పాపకు దిష్టి తగులుతుంది, అలా చేస్తే ఎలా అని చాలామంది అన్నారు. అలాగే ఒకవేళ పాపకు ఫీవర్ వచ్చినా కూడా ఇలా వీడియో పోస్ట్ చేయడం వల్లనే దిష్టి తగిలి ఫీవర్ వచ్చిందేమో, ఒకసారి ఆలోచించు అని చెప్తూ ఉన్నారు. కానీ ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక విధంగా నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటే నేను కూడా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతా అనే ఒక థాట్తో నేను అలాగే ఎవరు ఏమి అన్నా, ఎంత నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ వేలో నేను అలాగే ముందుకు వెళ్తూ కంటిన్యూస్గా వీడియో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొలాబరేషన్స్ రావడం స్టార్ట్ అయింది. మా ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్కి ఎంతో కొంత నేను మా పిల్లలకి బట్టల వరకైనా సరే నేను హెల్ప్ చేయగలిగాను. ఇది ఒక సామాన్య మీలాగే మామూలు అమ్మాయిని నేనే ఇలాంటి చిన్న ఏదో హెల్ప్ చేయగలిగినప్పుడు మీరు అందరూ కూడా చేయగలుగుతారు కదా. ఇలాంటి ఆలోచనలతోటే పుట్టింది నా మనసు మాట 1996 ఇన్స్టాగ్రామ్ పేజీలో. ప్రతి ఒక్కరూ మీలో ఉన్న ఏదో స్పెషాలిటీ ఉంటుంది, అదంతా ఎక్స్ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక మాట అన్నా సరే మీ గురించి మీరే మాట్లాడుకోవాలి, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి లవ్ వల్ల, నాకు ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల నేను కూడా ఏదో ఒకటి చేయగలిగాను కదా. సో మీరందరూ కూడా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ నెగిటివ్గానే మాట్లాడతారు మనం ఏదైనా చేయాలనుకుంటే, కానీ
ఇది వాళ్ళు నెగిటివ్గా చెప్పారు కదా, నెగిటివ్గా అవన్నీ మనం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా థింక్ చేస్తూ ముందుకు అడుగులు వేయాలి. చేస్తూ ఉంటే ఇప్పుడు నన్ను కూడా ఓకే ఈమె వీడియోస్ తీస్తుంది, బిందీ డిజైన్స్ పెడుతుంది అని అందరూ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చూసిన వాళ్ళు కదా. సో మీరు కూడా Sheni020823 అకౌంట్ని చెక్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ థింగ్, చాలామంది మిమ్మల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళు మాటలు అంటూ ఉంటారు, లేదా ఏదో ఒక విధంగా మీ మనసును బాధ పెడుతూ ఉంటారు. అలా బాధ పెడుతుంటే మీరు కూడా అలాగే బాధ పెడుతూ సైలెంట్గా ఉండకండి. గొంతు విప్పి మాట్లాడండి, మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. నేనేమి గొడవ పడమని చెప్పట్లేదు. కనీసం మీలో ఉన్న ఫీలింగ్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, అదేంటి అనేది మీరు ఎక్స్ప్రెస్ చేసి అవతల వాళ్ళకి అర్థమవుతుందేమో కదా. ఖచ్చితంగా ఏ విషయమైనా సరే మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి అర్థమయ్యే, ఒకసారి కాదు 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి. మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరికి మనల్ని ఏ విషయం ఏ మాట అనాల్సిన అవసరం ఏం లేదు, అనాల్సిన హక్కు కూడా లేదు. మన పేరెంట్స్ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మో నా పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు మనం ఏ విధంగా ఏం మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచిస్తారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. సో మన పేరెంట్సే మనల్ని ఒక మాట అనడానికి ఆలోచించినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు అనాలి? అది ఒకసారి ఆలోచించండి. మీ గురించి మీరు మాట్లాడండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఎక్స్ప్రెస్ చేయండి మీ ఫీలింగ్స్ని. అలాగే ఉంటూ మెంటల్గా వీక్ అవుతూ నాది ఇంతే, నా సిచ్యువేషన్ ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా లైఫ్ ఇక్కడికి ఆగిపోయింది అనే థాట్ మాత్రం తీసేయండి. మీలోనే మార్పు స్టార్ట్ అవ్వాలి కదా, ఆలోచించండి. చూడండి, నేను కూడా అందరిలాగా మామూలు అమ్మాయిని. నేనేమి మోటివేషన్ టీచర్ని కాదు, నేను డాక్టర్ని కాదు. నేనే ఒక సాధారణమైన అమ్మాయిని. నా గురించి నేనే ఆలోచించుకుంటూ, నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ, ఏదో ఒక థింగ్ నేను చేయగలుగుతాను అన్న ఆలోచనతో నేను రియలైజ్ అయినప్పుడు మీరెందుకు రియలైజ్ అవ్వలేరు? ఈ రియలైజేషన్ వల్లనే వచ్చింది. ఇప్పుడు నేను ఇంట్లో ఉండి ఏం చేయగలుగుతాను, నా పిల్లల్ని నేను చూసుకుంటూ ఏదైనా ఒకటి ముందడుగు వేయాలి. అది హిట్ అవని ఫ్లాప్ అవని ఏదైనా కానివ్వండి, ఫస్ట్ అయితే మనం ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆ ప్రయత్నంలో వచ్చిందే ఈ యూట్యూబ్ అండి. నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అది. నాతో పాటు మీరందరూ కూడా ఏదో ఒకటి నాలాగే ఏది చేయడానికి కుదరినప్పుడు ఇలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. నాతో పాటు మీరందరూ ఎదగండి, మీరందరూ నా జర్నీలో పాల్పంచుకోండి. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో న్యూగా అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ కింద, లేదంటే ఈ అకౌంట్లో కామెంట్ చేయండి. మీ ఛానల్ని లేదా మీ ఇన్స్టా పేజ్ని ప్రమోట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఈ వీడియోనైనా కామెంట్ చేసినప్పుడు మీ నేము, మీరు చేయాలనుకుంటున్న కంటెంట్ లేదా మీ ఛానల్ నేమ్ ఇవి నాకు కామెంట్ చేసి పెట్టినా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే నేను ఎవ్రీడే ఎవరైతే మీరు మెసేజ్ ఉంటారో వాళ్ళందరినీ నేను స్టోరీగా పెడతాను. సో ఆ విధంగా మీకు కొంత హెల్ప్ అయ్యి నాకు ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ మిమ్మల్ని కూడా ఫాలో అవ్వచ్చు, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు కూడా కొంత హెల్ప్ అవుతుంది. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది కూడా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా వల్ల మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మనం ఏదైనా చేస్తే మనమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఈ వీడియో మెయిన్ నేను చేయడానికి కారణం కూడా ఇదే. నాలాగా ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం లోగా ఫీల్ అవుతున్నప్పుడు మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవ్వరూ లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రతిదీ చేయగలగాలి, మనం చేయగలుగుతాం అనే ధైర్యం మనకు రావాలి. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో, మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఎప్పుడైతే తెలుసుకుంటారో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరండి. కాకపోతే మీరు ప్రయాణించే దారిలో ఎంతో కొంత ఇబ్బందులు అవుతాయి.
అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఆలోచనలతో వచ్చిందే మనసు మాట 1996. ఇందులో నాకు అనిపిస్తున్న ప్రతి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎంతో కొంత ఏదో ఒక విషయం ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందనే ఆలోచన వల్లనే నేను ఈ మనసు మాట 1996ని స్టార్ట్ చేశాను. ఒకసారి మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ని ఫాలో అవ్వండి, చెక్ చేయండి. మీలో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ మీకు రిలేట్ అవుతుంది. సో మీరందరూ 8 వసంతాలు మూవీ చూశారు కదా. 8 వసంతాల మూవీలో హీరోయిన్కి కోచ్ ఉంటారు కదా, ఆ కోచ్ తనని అబ్జర్వ్ చేస్తే తన మైండ్ అంతా ఏదో డిస్టర్బ్గా ఉన్నట్టు అనిపించింది. దెన్ ఆ కోచ్ తన హీరోయిన్కి ఏం చెప్తారంటే ఒక వైట్ పేపర్ పైన సర్కిల్ డ్రా చేయమని చెప్తారు. సో అప్పుడు ఆమె డ్రా చేస్తుంది, మొత్తం వంకర టింకర అమీబా లాగా వచ్చేస్తుంది. తర్వాత కొన్ని డేస్ తర్వాత తను చూసావా నీ మైండ్ డిస్టర్బ్గా ఉండడం వల్ల ఇలా సర్కిల్ కరెక్ట్గా రాలేదు, ఒకసారి ఫస్ట్ నీ మైండ్ ఫ్రీగా చేసుకో అని చెప్పినప్పుడు తర్వాత తను కొన్ని డేస్ తర్వాత మళ్ళీ తను సర్కిల్ గీసింది, అప్పుడు సర్కిల్ కరెక్ట్గా వచ్చింది. ఇదే సిచ్యువేషన్ సేమ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఎస్టర్డే నైట్ చపాతీస్ చేస్తున్నాను. చపాతీస్ చేసేటప్పుడు నా మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఆ చపాతీ అనేది రౌండ్గా రాకుండా వంకటింకా అసలు కరెక్ట్ వేలో రాలేదు. తర్వాత ఏంటి ఇలా వస్తుంది అనుకొని నార్మల్గా దానిపైన ఫోకస్ చేసి మైండ్లో నుంచి ఎలాంటి ఆలోచన లేకుండా ఫ్రీగా పెట్టుకొని అప్పుడు చపాతీ చేసి అది రౌండ్గా వచ్చింది. అది సేమ్ థింగ్ కదా. అప్పుడు నాకు మైండ్కి అనిపించింది 8 వసంతాలు మూవీలో ఇలాగే జరిగింది కదా, సేమ్ థింగ్ నాకు ఇప్పుడు ఇలా. ఏదైనా పని చేసేటప్పుడు మన మైండ్ని ఫ్రీగా వదిలేయండి. మంచి కంటిన్యూస్గా ఆలోచించడం వల్ల మీరు వీక్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. ఏదైనా పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా ఆలోచించకండి, మెంటల్గా వీక్ అవ్వకండి, హ్యాపీగా ఉండండి. ప్రతి సిచ్యువేషన్ని ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోండి, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకోండి. ఈ క్యాప్చర్ చేసుకున్న ప్రతి మూమెంట్స్ మనకు ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఆ మూమెంట్స్ ఎందుకు ఇప్పుడు అంత ప్రతిదీ క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని కొందరు అనుకుంటారు, కానీ ఈ క్యాప్చర్ చేసుకున్న మూమెంట్స్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం తిరిగి చూసుకుంటే మన ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ అనేది వస్తుంది. మనం ఏం చేసినా ఏంటండి, చివరికి మనం సంతోషంగా ఉండడమే మనకు కావాలి కదా. సో ఆలోచించండి. అసలు ఇలాంటి మనకు సంబంధించిన ఇలాంటి టాపిక్స్ ఏవైనా ఎంతసేపు మాట్లాడినా తక్కువే అండి. ఏదో ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందని ఇప్పుడు నేను ఈ వీడియోని స్టాప్ చేయాల్సి వస్తుంది. అలాగే తొందరలో మా శ్రేణివి ప్రమోషన్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, అవి నేను గివ్ అవే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. తనకు ఒకసారి 2 సార్లు వేసుకొని ఉంటుంది, అవి ఆమె హైట్ ఎమ్మటెమ్మటే పెరిగిపోవడం వల్ల అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఎవరైనా చాలా అలాంటివి కొనలేము, మేము అంత కాస్ట్ పెట్టి కొనలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గివ్ అవే అనౌన్స్ చేయాలనుకుంటాను. తొందరలో అనౌన్స్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో శ్రేణివి ఫస్ట్ క్రైలో షాపింగ్ హాల్ నేను చేద్దామనుకుంటున్నాను, చూడండి అది కూడా. అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని, ఈ వీడియో అందరికీ షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఎవరికో ఒకరికైనా ఉపయోగపడితే మంచిదే కదా. ఇదేదో వ్యూస్ కావాలని దానికోసమని కాదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మార్పు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ వాళ్ళు గుర్తించలేనిది ఒకసారి ఆలోచిస్తారనేది నా ఒపీనియన్. ఆ ఒపీనియన్ నుండి మార్నింగ్ నుండి ఆ థాట్స్ వల్లనే వెంటనే వీడియో తీసి పోస్ట్ చేయాలనేసి ఆలోచనతోటే నేను వీడియో షూట్ చేశాను, అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే మీరు ఏదో ఒక వర్క్ చేసి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీ వీడియోని మీ ఛానల్ నేమ్ని కానీ, మీ పేరు కానీ, మీ లింక్ కానీ, మీ ఛానల్ లింక్ కానీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ విధంగా మీకు ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవుతారు, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కనీసం ఒక్కరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేసి ఎలాంటి మంచి కంటెంట్, ఆర్గానిక్ కంటెంట్ అందరికీ యూజ్ అవుతుందో అలాంటి సజెషన్స్ కూడా మీరు నాకు ఇవ్వండి. ఈ వీడియో ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రెంగ్త్ని పెంచాలి, వాళ్ళలో ఉన్న కెపాసిటీ ఏంటి, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా చేయాలి.
అలాగే ఎవ్వరు మనల్ని ఏది అనడానికి కుదరదు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక మెంటల్ స్ట్రెంగ్త్ అది లో అయిపోతుంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్ని వాళ్ళని వీక్గా చేస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఏ సిచ్యువేషన్లో వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండండి. మిమ్మల్ని మీరు మోటివ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఎవ్వరు ఒక్క మాట కూడా మిమ్మల్ని అనేలాగా చేసుకోకండి. సో ఆలోచించండి. బాయ్ బాయ్.